అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాళ్లేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే ననమూతు భాస్కర్ రావు తదితరుల సమక్షంలో సునీతకు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. మరోవైపు మాగంటి సునీత రేపు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నామినేషన్ వేయనున్నారు. 19న ర్యాలీగా వెళ్లి సునీత మరోసారి నామినేషన్ వేస్తారు. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడనున్నటువంటి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. పలువురు మాజీ మంత్రులు, పార్టీ కీలక నేతల సమక్షంలో కేసీఆర్ ఈ బీఫామ్ అందజేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, వైశాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నిక రాబోతున్నటువంటి నేపథ్యం ఇప్పటికే డేట్ ఫిక్స్ అయింది. నామినేషన్ల ప్రక్రియ కూడా నిన్న నుంచి స్టార్ట్ అయింది. నామినేషన్స్ కూడా ఒక్కొక్కరు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ, మిగతా పార్టీ ఎవరు కూడా నామినేషన్స్ ఇంకెవరు వేయలేదు. ఇక నామినేషన్స్ వేయడానికి ముందుగా కావాల్సింది బీఫామ్ ఆ పార్టీ అధ్యక్షుల నుంచి తీసుకునే ఆనవాయితీ ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఆమె వెళ్లారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, చాలా మంది కూడా ఆమె వెంట వెళ్లారు. కేసీఆర్ ని కల్పించి బీఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం విజువల్స్ తో కూడా చూస్తున్నాం. అదే సమయంలో పార్టీ గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తుంటారో వారికి పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ఖర్చుల నిమిత్తం చెక్ అందజేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పార్టీ తరఫున 40 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ అందజేశారు. ఆ సమయంలో సబితా ఇంద్రారెడ్డి గాని, అదేవిధంగా పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే కాళీ వెంకటేష్, ముఠా గోపాలు, నలబూతు భాస్కర్, ఇట్లా చాలా మంది కూడా ఆమె వెంట ఉన్నారు. మొత్తానికి ఆమె నామినేషన్ అనేది 19వ తేదీ నాడు ర్యాలీగా వెళ్లి సునీత నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ చేస్తుంది. భారీ ఎత్తున సిటీలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి వేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ నుంచి బీఫామ్ అందుకున్నటువంటి ఆమె కొంత ఆవేదనకు అవన్నీ గురి అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల్ని కాసేపు వాళ్ళతో మాట్లాడారు కేసీఆర్. కాసేపు వాళ్ళతో కూర్చోబెట్టుకుని ప్రస్తుతం తాజా పరిణామాల మీద పార్టీ లీడర్లకు కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఉంది. ఏదైనప్పుడు కూడా పార్టీ బీఫామ్ అందుకుంది. త్వరలోనే ఆమె నామినేషన్ వేయబోతుంది. ఎన్నికల శంకారావాన్ని ఇప్పటికే నిన్ననే కేటీఆర్ తో పాటు హరీష్ రావు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా నిన్న రేహమత్ నగర్ లోని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా సునీత కన్నీటి పర్యంతమయ్యారు. అదే సమయంలో ఆ కుటుంబ సభ్యులు కూడా కాసేపు మాట్లాడారు. ఖచ్చితంగా సునీతను గెలిపించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ లో ఉందని కూడా పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే చెప్పారు. బట్ ఎన్నికల సీరియస్ ని, ఇప్పుడే ఎన్నికల ప్రచారాన్ని సీరియస్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు మల్లారెడ్డితో పాటు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా 7 డివిజన్ లో అందరికి బాధ్యత అప్పచెప్పారు. ఆ డివిజన్ లో వారికి అప్పచెప్పినటువంటి ఏరియాలో మొత్తం కరియా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ మొత్తం కూడా సునీతని గెలిపించడానికి అన్ని అస్త్రశస్త్రాలు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది సిట్టింగ్ సీటు. మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా భార్యకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలిపించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా గడిచిన వారం రోజుల నుంచి అదే పనిలో ఉన్నారు. వచ్చే 25 నెల రోజుల పాటు కూడా
ప్రతి ఇంటికి వెళ్ళాలి, గడప గడపకి వెళ్ళాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, ఏమేమి రావట్లేదో బాకీ కార్డులను చూపిస్తూ ఓట్లు అడగాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదే సమయంలో మాగంటి గోపీనాథ్ ఈ 3 పర్యాలు గెలిచారు కాబట్టి అక్కడ చేసినటువంటి అభివృద్ధిని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ వాళ్ళకు చెప్పారు. బట్ ఏదైతే కూడా ఇక ఆమె 19వ తేదీ నాడు నామినేషన్ వేయబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీగా జనాలు రావాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ ముఖ్య నేతలు అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నట్టు నేపథ్యాన్ని చూస్తున్నాం. అయితే నరేందర్, సునీత 2 సార్లు నామినేషన్ వేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ఏంటి 2 సార్లు వేయడానికి గల కారణం ఏదైనా ఉందా? తొలిసారి మాత్రం కొంత హంగు ఆర్భాటం లేకుండా వేయబోతున్నారు, తర్వాత కొంత ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేస్తారన్నట్టు తెలుస్తుంది. ఎందుకో ఏమైనా అప్డేట్ ఉందా? ఎస్, అంటే వాస్తవానికి ముందు రోజు సాదా సీదాగా నామినేషన్ వేయాలని అనుకుంటున్నది కొద్ది మందితోటే, కుటుంబ సభ్యులు, కొద్దిమంది సవితా ఇంద్రారెడ్డి రెడ్డి కానీ కొంతమంది మహిళా లీడర్ల చేత ఏంటి. దాని తర్వాత 19 నాడు భారీ ర్యాలీ తీయాలని అయితే అనుకుంటున్నటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో. ఏదైతే కూడా అంత అంగు ఆర్భాటాలు చేయకుండా ఆమె కొంతమందితోనే వెళ్ళాలి, నామినేషన్ వేయాలని అయితే అనుకుంటున్నట్టుగా కూడా పార్టీలో చెప్తున్నారు. బట్ ఏదైతే కూడా అది వ్యూహంగానే పార్టీ చూస్తుంది. బట్ మొత్తానికైతే నామినేషన్ వేయడం అనేది ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారం అనేది ఊపందుకోబోతుంది. ఇక అప్పటి కేటీఆర్, హరీష్ రావు గాని పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఆమె గెలుపు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే అభ్యర్థి కూడా ఖరారయ్యారు, నవీన్ యాదవ్. బీజేపీ ఖరారు కావాల్సింది. మిగతా పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా అంత గట్టి పోటీనిచ్చే అవకాశం అయితే లేదు. కేవలం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ కూడా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండబోతోంది. బట్ సునీతను గట్టి అభ్యర్థిగానే బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కూతుళ్లు కావచ్చు, వాళ్ళ కొడుకు కానీ అందరు కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి తన తండ్రి చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తున్నారు. మరొకసారి మా కుటుంబానికి అవకాశం ఇవ్వమని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ బీఆర్ఎస్ ఇంత సీరియస్ గా ఈ ఉప ఎన్నిక ఎందుకు తీసుకున్నదంటే ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాల మీద, స్థానిక సంస్థల ఎన్నికల మీద, భవిష్యత్తు జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద హైదరాబాద్ లో దాని ఇంపాక్ట్ ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం కంటోన్మెంట్ లో అక్కడ సిట్టింగ్ స్థానం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కంటోన్మెంట్ అక్కడ శ్రీ గణేష్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కనుక ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఏదైతే పార్టీ భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. అందుకనే అంతే సీరియస్ గా సునీతను అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతనే మాగంటి సునీత పేర్లు ఖరారు చేశారు. 2-3 పేర్లను స్క్రూటినీ చేసినప్పటికీ కూడా ఈమె సరైనటువంటి అభ్యర్థి అని పార్టీ ఖరారు చేశారు కేసీఆర్. అందుకనే ఇక అన్ని ఎఫర్ట్స్ పెట్టాలని పార్టీ అయితే చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.